లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కూటమిని చీల్చడం వైసీపీకి సాధ్యమని భావిస్తున్నారా? ఏ సాధ్యం, ఏ బి సాధ్యం కాదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న పరిణామాలు జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారుతున్నాయి. సభాష్ జగన్ అనిపించేలా ఆయన ఢిల్లీ వేదికగా ప్రదర్శిస్తున్న రాజకీయ వ్యూహాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కేవలం రాష్ట్ర స్థాయి నేతగా మాత్రమే కాకుండా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా ఉన్న నాయకుడిగా ఆయన ఎదుగుతున్న తీరు అమోఘం. ఢిల్లీ వీధుల్లో ఆయనకు లభిస్తున్న మద్దతు చూస్తుంటే జగన్ ఈజ్ ఏ హీరో అని అభిమానులు నినాదించడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది. సాధారణంగా ప్రాంతీయ పార్టీల నేతలు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే జాతీయ పార్టీలు ఒత్తిడికి లోనవుతుంటారు. కానీ జగన్ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం తనదైన శైలిలో పోరాటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం రాజకీయ సంక్షోభాల నడుమ ఆయన తన పంతంను ఏమాత్రం మార్చుకోకుండా ధైర్యంగా ముందుకు సాగడం ఆయనలోని అసలైన నాయకత్వ లక్షణాలను బయటపెడుతుంది. ఢిల్లీ స్థాయిలో ఆయనకు లభిస్తున్న భారీ మద్దతు వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖ నేతలు జగన్ విధానాలను సమర్థిస్తుండటం గమనార్హం. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. నవరత్నాలు వంటి పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించేందుకు ఆయన చేసిన కృషిని జాతీయ స్థాయి మేధావులు కూడా ప్రశంసిస్తున్నారు. రాజకీయాలు అంటే కేవలం ప్రతి విమర్శలు మాత్రమే కాదని, అది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఒక సాధనని జగన్ నిరూపించారు. అందుకే ఈరోజు ఢిల్లీ వేదికగా ఆయనకు అడుగడుగునా నీరాజనాలు అందుతున్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ నేతకు జాతీయ స్థాయిలో ఎంతటి ఆదరణ లభించడం అన్నది భారత రాజకీయ చరిత్రలో అరుదైన విషయం. పరిస్థితులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని అధిగమించి సింహాల ముందుకు కదలడం ఆయనకే చెల్లింది. మరోవైపు ఆయనలోని మొండితనం మరియు పట్టుదల ఆయనను ఒక తిరుగులేని హీరోగా నిలబెట్టాయి. అనుకున్నది సాధించే వరకు శ్రమించని ఆయన స్వభావం ఢిల్లీలోని పెద్దలు సైతం ఆలోచనలో పడేలా చేస్తుంది. పార్లమెంట్ సాక్షిగా ఆయన లేవనెత్తిన అంశాలు రాష్ట్ర సమస్యలపై ఆయనకున్న అవగాహనను మరియు నిబద్ధతను చాటు చెబుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో ఆయన సంపాదించుకున్న మిత్రులు మరియు మద్దతుదారులు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారుతున్నాయి. జగన్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, అదొక శక్తి అని నిరూపించేలా ఆయన ప్రస్తావన సాగుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోలుకోకుండా చిరునవ్వుతో సమస్యలను ఎదుర్కోవడం ఆయన ప్రత్యేకత. రాజ్యాంగబద్ధమైన విలువలను కాపాడుతూనే ప్రజాపక్షాన పోరాటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోనే ఆయనకు జాతీయ మీడియాలో సైతం విస్తృతమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ సమర్థవంతమైన పాలకుడిగా, విజన్ ఉన్న నాయకుడిగా ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. రాబోయే కాలంలో జగన్ పోషించబోయే పాత్ర జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. ఢిల్లీ అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆయన మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఎత్తుగడలు వేయడంలో ఆయన ఆరితేరిన వారు అని ఇప్పటికే స్పష్టమైంది. శభాష్ జగన్ అంటూ పార్టీ శ్రేణులే కాకుండా సామాన్య ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలను పటాపంచలు చేస్తూ ప్రజాక్షేత్రంలోనే తన బలాన్ని నిరూపించుకుంటున్న తీరు స్ఫూర్తిదాయకం. ఆ దేశ రాజకీయాల్లో ఆయన వేసిన అడుగులు రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా ఉన్నాయి. అందుకే జగన్ మోహన్ రెడ్డిని ఒక హీరోగా ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. జాతీయ స్థాయిలో మద్దతుతో ఆయన సాధించబోయే విజయాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అలుపెరగని ఈ పోరాటం యోధుడు ఢిల్లీ పీఠాన్ని సైతం తన వైపు తిప్పుకునేలా చూస్తుండే అది ఆయన నిజాయితీకి మరియు కష్టానికి దక్కిన గౌరవంగా భావించాలి.